స్వామి శరణం. వీకేఆర్ వాయిస్. ఇదే నిజం. కాంగ్రెస్కు పెద్ద టాస్క్. యాక్చువల్లీ నిన్న గవర్నర్ తమిళసై గారు ఏమంటారంటే, వాస్తవానికి తెలంగాణ 3.5-4 కోట్ల మందికి విముక్తి అయినరు. అంటే విముక్తి అయినరంటే 9 సంవత్సరాల క్రితం విముక్తి కాలేదా? అంటే ఎంత దారుణమైనటువంటి పరిపాలన గత ప్రభుత్వం కేసీఆర్ బీఆర్ఎస్ పాలన చేసిందో స్పష్టంగా గవర్నర్ గారు నిన్న అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అంటే నిజంగా ఎంతోమంది ఉసురు పోసుకొని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారం నుంచి పోయింది. అంటే దీనంతటి కారణం యాక్చువల్లీ తెలంగాణ ఉద్యమం 14 సంవత్సరాల, అంటే 9 సంవత్సరాల క్రితం 14-15 సంవత్సరాలు నిరంతరంగా కొట్లాడి, అంటే ఎవరి నుండి, ఆంధ్ర పరిపాలన నుండి మనం విముక్తి చెందాలా అన్న ఉద్దేశంతో ఇంటింటికి తెలంగాణ ఉద్యమం చేసి విముక్తి చేసుకుంటే 9 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పాలన, మళ్ళీ ఆంధ్ర పరిపాలన కన్నా దారుణంగా పరిపాలన చేసి ఇలా ప్రజలకు అనేక రకాలైనటువంటి కష్టాల్ని, నష్టాల్ని, రకరకాల సమస్యల్ని తీసుకొచ్చి పెట్టినటువంటి సందర్భం నుంచి ఇలా విముక్తి చెందింది తెలంగాణ. అంటే అది ఒక 14 సంవత్సరాలు, ఇది ఒక 9 సంవత్సరాలు. అంటే నిరంతరంగా 22 సంవత్సరాలు అటు ఆంధ్ర ఇటు తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పాలనలో బందీఖాన్లో ఉన్నటువంటి తెలంగాణ ఇవాళ విముక్తి అయిందని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈ విముక్తి అయినటువంటి తెలంగాణను మరి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అద్భుతంగా పరిపాలన చేయాలనేటటువంటి ఆలోచన కూడా ఆమె చెప్పడం జరిగింది. మరి అది జరుగుతుందా? మళ్ళీ ఇప్పుడే 3 రోజులు కాదు, ముచ్చటగా 3 రోజులు కాదు, ఇలా ఆల్రెడీ ప్రజల నుంచి అక్కడక్కడ చిన్న వ్యతిరేకత వస్తుంది. మరి దాన్ని జాగ్రత్తగా చేయవలసినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వము పాలనకు ఉన్నదని ఈ సందర్భంగా ఈ వీడియో ద్వారా చెప్తా ఉన్నాను.